రికార్డింగ్ ఆన్ చేయండి. సో యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ కదా, చూడండి ఈరోజు మనం యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. యాక్యురల్ అండ్ డిఫరెల్ నెంబర్ ఏమైనా ఉందా ఇక్కడ? సో యాక్యురల్ డిఫరెల్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు యాక్యురల్ డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటనేది. మనం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చేసాం సార్. ఇది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటారు. వీటిని మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. అలాగే యాక్యురల్ డిఫరెల్ అనేది కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీ, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. యాక్యురల్ డిఫరెల్ అనేది మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అంటారు. మీకు నేను చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఇది మొత్తం చదవండి, మిస్ చేయకండి. చిన్నదే, పెద్ద లెంత్ ఏముండదు. ఓపెన్ చేయండి. ఇది మొత్తం చదవాలి. యాక్యురల్ అంటే ఏంటి, యాక్యురల్ అంటే ఏంటో చూడండి ఇక్కడ. ఓకే, యాక్యురల్ అండ్ డిఫరెల్ దీన్ని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. కొంచెం డౌన్కి రండి. నాగరాజ్ డౌన్కి రండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. చూడండి, మంత్ ఎండింగ్ 2 టైప్స్ ఉంటాయండి. యాక్యురల్ డిఫరెల్ ఒకటి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. పైన ఇంకా పైన ఉంది. మీ నెట్వర్క్ స్లో ఉందా, నా నెట్వర్క్ స్లో ఉందా? యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఉంది, సెకండ్ పార్ట్ చూడండి. సెకండ్ది ఫస్ట్ వన్ ఏముంది? యాక్యురల్ డిఫరెల్. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్. సో యాక్యురల్ డిఫరెల్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ప్రొవిజన్స్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటారు. యాక్యురల్ అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా చెప్పాలంటే చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్, ఈ మంత్ బిల్ ఏం చేస్తాము? నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఈ మంత్ శాలరీ ఉంటుంది, ఈ మంత్ శాలరీ ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. యాక్యురల్ అంటే ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్, అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ యాక్యురల్ అంటే. శాలరీ అనేది ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్, ఈ మంత్ బిల్లు నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. టెలిఫోన్ బిల్, ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఇది యాక్యురల్ అంటారు. అంటే ఈ మంత్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని నెక్స్ట్ మంత్ చేస్తారు. దీన్ని యాక్యురల్ అంటారు. డిఫరెల్ అంటే డిఫరెల్ అంటే ఎగ్జాంపుల్, రెంట్ ఉంటుంది, ముందుగానే తీసేసుకుంటాం, తర్వాత యూజ్ చేసుకుంటాం. మీది ఏదైనా సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకుందాం. సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అంటే ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు, ఒక 1 lakh రూపీస్ అడ్వాన్స్ తీసుకున్నారు, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని డిఫరెల్ అంటారు. యాక్యురల్ అండ్ డిఫరెల్, అది యాక్యురల్ అండ్ డిఫరెల్. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ అంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ పేమెంట్స్. శాలరీ, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం.
ఈ మంత్ చెయ్యం, బట్ ఈ మంత్ లో కూడా చేసినట్లు ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. తర్వాత క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ లో పేమెంట్ చేస్తాం. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ చేస్తాం. టెలిఫోన్ బిల్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో చేస్తాం. ఇది. అండ్ వన్ మోర్ థింగ్ మీతో నేను డిస్కస్ చేయలేదు కదా, ఆయన ఉన్నారు మన దగ్గర ట్రైనింగ్ తీసుకుని వీడియో బేస్డ్ లెర్నింగ్. ఆయన పేరు 1 minute నేమ్ చెప్తాను. ఫరూజ్ ఆయన పేరు ఫరూజ్ అని ఒక ఆయన ఉన్నారు. ఫ్రెషర్ గా ఎస్ఐపిలో జాబ్ వచ్చిందండి. ఫ్రెషర్ గా వచ్చింది జాబ్ ఆయనకి. ఆఫర్ లెటర్ ఈ రోజు రిలీజ్ చేస్తా అన్నారంట. ఇంటర్వ్యూ అయిపోయింది, డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేశారు. ఈ రోజు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. 4 lakhs ప్యాకేజ్. ఫ్రెషర్ గా జాబ్ వచ్చిందండి. ఫ్రెషర్ గా జాబ్ కొట్టడం చాలా కష్టం. ట్రై చేస్తే వస్తుంది. చాలా మంది కాల్స్ లేవు అనుకుంటారు. ట్రై చేయాలి, కంపెనీస్కి అప్లై చేయాలి. డైలీ 4 to 5 కంపెనీస్కి అప్లై చేస్తుంటే కాల్స్ వస్తాయి, లేకపోతే రావు. ఫరోజ్ ఆయన పేరు, నిజామాబాద్ దగ్గర ఏరియా చెప్పారు, తెలంగాణ ఏరియాకి. సో ఆయన ఫ్రెషర్ గా జాబ్ వచ్చింది. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ ఫ్రెషర్ గా వచ్చింది జాబ్. సో హార్డ్ వర్క్ చేస్తే, సబ్జెక్ట్ పైన కమాండింగ్ నాలెడ్జ్ అంతా గ్రో చేసుకుంటూ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే జాబ్ వస్తుంది. 4 lakhs ఫ్రెషర్ అంటే ఏంటి చూడండి, వేరే ఆలోచించండి. అప్రాక్సిమేట్లీ 35,000 ఫర్ మంత్ స్టార్టింగ్ సాలరీ. అదే మీకు 35,000 రావాలంటే వేరే ఫీల్డ్ అనుకుందాం, 35,000 అంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. మనం ఏమైతే చెప్పామో వాటి నుండి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో యాక్యురల్ అండ్ డిఫరల్. యాక్యురల్ అంటే ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం, కానీ ఈ మంత్ లో ట్రాన్సాక్షన్ అది. శాలరీ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. టెలిఫోన్ బిల్ ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. యాక్యురల్ అంటారు. డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్, ముందుగానే మనీ తీసుకుంటాం, తర్వాత సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రెంట్ అనేది ముందుగా తీసుకుంటాం, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. క్యాష్ ఏదైనా రిసీవ్ చేసుకుంటాం, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. వీటిని ఏమంటారు? డిఫరల్ అంటారు. వీటిని మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అది యాక్యురల్ అండ్ డిఫరల్. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, దీనికన్నా ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఏం చేస్తాము? ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండింగ్ లో పే చేస్తాం. పే చేయాలి శాలరీ అనేది 28 అనుకుందాం, లేదా 30 అనుకుందాం. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ అనేది ఎలా ఫామ్ చేస్తాం? శాలరీ పే చేయలేదు మనం, జస్ట్ ఇట్లా మంత్ ఎండింగ్ లో ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. తర్వాత ఈ మంత్ తర్వాత ఏమవుతుంది? ఈ మంత్ ఎండింగ్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం, కానీ శాలరీ పే చేయలేదు అంటే ఇది ఒక డమ్మీ ఎంట్రీ అనుకుందాం. నెక్స్ట్ మంత్ లో ఏదైతే మనం ఫస్ట్ శాలరీ పే చేసినట్లు ఎంట్రీ ఫామ్ చేస్తామో ఆ అకౌంటింగ్ ఎంట్రీని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫైనల్ గా ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇది ఇంతే ఏం లేదు. స్టెప్ 1 లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఏం చేస్తాము? రివర్స్ చేస్తాం ఈ అకౌంట్ ని. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ అంటే అకౌంటింగ్ ఎంట్రీని క్యాన్సిల్ చేస్తాం. తర్వాత ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఇది ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ అనమాట. మిగతా ఏదైనా సరే ఇలాగే చేయాలి. యాక్యురల్. ఓకే ఫైన్, చూద్దాం. ఫస్ట్ చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ లేదు మన దగ్గర, క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, ఇక్కడ చూడండి, ఇదే మేజర్ గా. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేసాము, తర్వాత ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేసాము. ఓకే ఫైన్. FS00కి వెళ్ళండి.
FS00లో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే దీని కిందకి వస్తుంది, కరెంట్ లయబిలిటీ కిందకి వస్తుంది. కరెంట్ లయబిలిటీస్ ఒకటి క్రియేట్ చేయండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఎవరైనా ఆంజనేయులు రెడ్డి ఎందుకు మీరు అన్నింటిలోకి వస్తున్నారు మీరు? ఎవరు ఆంజనేయులు రెడ్డి అంట? నేను మ్యూట్ చేయటం, ఆయన అన్మ్యూట్ లోకి వెళ్తాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ outstanding expenses. Control data, only balances in local currency. Open item management indicator ని activate చేయాలి. Line item display, short key 001. Create bank interest, G001 and save. So outstanding expenses account అనేది ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి అక్కడ చూడండి, షీట్లో ఉన్నాయా, కింద లేవా? ఓకే ఫైన్, నెక్స్ట్ చూడండి. ఇవి కాన్ఫిగరేషన్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేశాం కదా. నెక్స్ట్ చూడండి, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఒక రివర్సల్ రీజన్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG /n SPRO IMG financial accounting new, financial accounting global settings new, general ledger accounting new, down కెళ్ళండి ఇంకా, general ledger accounting new, business transaction, ఇక్కడ అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, define reason for reversal, second one, define reason for reversal. డౌన్ కెళ్ళండి, ఒక టీ కోడ్ ఇది వర్క్ అవ్వదు. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఒక రీజన్ క్రియేట్ చేస్తున్నాం. రివర్సల్ రీజన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఏదైనా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఓపీ, మీ ఇష్టం, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. ఓపీ ఇవ్వండి, లేదంటే ఓపీ నేమ్ ఇవ్వండి, యాక్చువల్ డిఫరెల్ కాన్సెప్ట్ అండ్ మీ కంపెనీ కోడ్. నెగిటివ్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి, ఆల్టర్నేట్ పోస్టింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. NEG పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం అనమాట. నెగిటివ్ పోస్టింగ్ అంటే ఒక డాక్యుమెంట్ మీరు రివర్స్ చేస్తున్నారు, నెగిటివ్ డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అన్నాడు. DT అంటే డేట్ అని అర్థం. సో ఈ మంత్ డేట్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ కి మార్చేస్తాం మనం. ఏం చేయాలి మేజర్ గా యాక్చువల్ డిఫరెల్ కాన్సెప్ట్ లో, ఈ మంత్ కి పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ కి రివర్స్ చేస్తాం. సో దానికోసం మనం ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. రీజన్ ఏం క్రియేట్ చేసాము, OP, ఎంటర్, సేవ్. నెక్స్ట్ స్టెప్
యాక్యురల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. యాక్యురల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. FBS1 FBS1కి వచ్చాం. ఇక్కడ చూడండి, శాలరీ మనం ఇవ్వలేదు, ఇవ్వకపోయినా ఇచ్చినట్లు ఎంట్రీ అనేది ఒకటి పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ SA తీసుకోండి, పైన SA. రివర్సల్ రీజన్ అన్నాడు. ఏం క్రియేట్ చేసాం మనం? OP కదా, కిందకి రండి, కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ డేట్ కూడా మనం మార్చుకోవాలి. యాక్చువల్గా అయితే OP ఇవ్వండి. పైన డేట్ ఏం చేస్తున్నాం? మంత్ ఎండింగ్ డేట్ ఇస్తున్నాం. మంత్ ఎండింగ్ 30 కదా, 30 ఇవ్వండి. అంటే మంత్ ఎండింగ్ లో చేస్తాం యాక్చువల్గా ట్రాన్సాక్షన్ అనేది. సో మంత్ ఎండింగ్ డేట్ తీసుకుంటున్నాం. కింద కూడా పోస్టింగ్ డేట్ కూడా మంత్ ఎండింగ్ డేట్ ఇవ్వండి. సో మంత్ ఎండింగ్ డేట్ అనేది తీసుకుంటున్నాం మనం. ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ కదా, మంత్ ఎండింగ్ డేట్. తర్వాత చూడండి, రివర్సల్ రీజన్ OP అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రివర్సల్ డేట్ అన్నాడు. ఏ రోజు మనం రివర్స్ చేస్తాము? నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేస్తాం. 01/12/2024. ఓకే. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ అనేది మంత్ ఎండింగ్ తీసుకోవాలి. ఈ డాక్యుమెంట్ మనం ఏ రోజు రివర్స్ చేస్తాం? నెక్స్ట్ మంత్ రివర్స్ చేస్తాం. 01/12/2024 తీసుకున్నాం. తర్వాత కింద 40 డెబిట్ అండ్ శాలరీ అకౌంట్ ఇవ్వండి. అండ్ శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి, ఏం కాదు. అమౌంట్ ఇవ్వండి, శాలరీ అమౌంట్. టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ ఫర్ ప్రొవిజన్. నెక్స్ట్ పోస్టింగ్ కి 50. ఏమొస్తుంది ఇక్కడ? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఏమొస్తుంది ఇక్కడ? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అది కాదు, కరెక్ట్గా ఇవ్వండి. జస్ట్ నో క్రియేట్ చేసాం మనం అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ నాకు కనిపించింది, కిందనే ఎక్కడ ఉంది. అవుట్ స్టాండింగ్ అదేనా? కరెక్టేనా? కరెక్ట్ సార్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. Go to document and display. Go to document and simulate. Salary account data to outstanding expenses. So entry post చేయండి. ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంత నోట్ చేయండి ఇక్కడ. ఓకే ఫైన్. డాక్యుమెంట్ నెంబర్ తీసుకున్నాం 1000061. దిస్ ఇస్ డాక్యుమెంట్ నెంబర్. సో ఈ డాక్యుమెంట్ మనం ఏం చేస్తాము? నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేస్తాం. డిస్ప్లే డాక్యుమెంట్కి వెళ్ళండి, FB03కి వెళ్ళండి. FB03 ఇదే కదా డాక్యుమెంట్ నెంబర్. ఎంటర్ చేయండి. ఇది శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఈ డాక్యుమెంట్ మంత్ ఎండింగ్ డేట్ తో ఉంది. నెక్స్ట్ మంత్ లో ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేయాలి మనం. వెళ్ళండి, రివర్స్ ఆఫ్ ప్రొవిజన్ F.81.
F.81 కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్, డాక్యుమెంట్ నంబర్ తర్వాత తీసుకున్నాము. లాస్ట్ లో చూడండి రివర్స్ పోస్టింగ్ డేట్ తీసుకోండి. ఫిజికల్ ఇయర్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ తీసుకుంటున్నాం. పైన ఫిజికల్ ఇయర్ ఇవ్వండి 2024. టెస్ట్ రన్ తీసేయండి, అవసరం లేదు. ఎందుకు టెస్ట్ రన్ ఏమో తెలుసు కదా మీకు. కింద రివర్సల్ రీజన్ ఏం చేసాం మనం? టెస్ట్ రన్ కిందే ఉంది చూడండి, టెస్ట్ రన్ పైన ఉంది. రివర్సల్ రీజన్ ఏం తీసుకున్నాం? ఓపీ. ఓపీనా? ఓపీ ఇది మనం తీసుకున్నటువంటి రివర్సల్ రీజన్. డేట్ మాత్రం నెక్స్ట్ మంత్ డేట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ లోనే చేయాలి, కానీ ముందే చేస్తున్నాం మనం. చూద్దాం, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి డాక్యుమెంట్ నంబర్ రివర్స్ అయిందా లేదా? 1601 ఇది నెంబర్. ఈ నెంబర్ ఎట్లా రివర్స్ అయింది? 601 602 గా రివర్స్ అయింది అనమాట. డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. ఎక్కడ చెక్ చేయొచ్చు రివర్స్ అయిందా లేదా అనేది? FB03 వెళ్ళండి. FB03 డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఎంటర్ చేయండి. ఇది రివర్స్ అయింది డాక్యుమెంట్. రివర్స్ అయిందా లేదా? అయిందా లేదా చెప్తారు? అయిపోయింది. ఎందుకంటే 40-15 చూడాలి మీరు, అవి లైన్ ఐటమ్స్ చూడకండి. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ కాదు, మనం 40-15 బేస్ గా చేసుకోవాలి. పోస్టింగ్ కీస్ బేస్డ్ ఆన్ ది పోస్టింగ్ కీస్. లేదంటే బ్యాక్ వెళ్ళండి ఒకసారి. నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ లెవెల్లో చూడండి. ఎస్ఏలోనే వెళ్ళండి. ఎస్ఏ ఇంకా పైకి వెళ్ళండి. ఇది రివర్సల్ అంటే ఏంటి? ఏబి ఉంది చూసారు అక్కడ, ఏబి. డేట్ చెక్ చేయండి. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రోజు 30/11/2024. సో అది రివర్స్ చేశాం. ఎప్పటికీ చేసాం? తర్వాత చూడండి, ఫస్ట్ డేట్ చూడండి, తర్వాత పోస్టింగ్ డేట్ అన్నాడు 01/12/2024. నెక్స్ట్ మంత్ అనమాట ఇది యాక్చువల్గా ట్రాన్సాక్షన్. సో అంటే ఏమైంది ఇక్కడ? ఏబి అంటే రివర్స్ చేసేసాను, క్యాన్సిల్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ ఫ్రెష్ గా 1 more అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. 1 more అకౌంటింగ్ మెయిన్ జిఎల్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. మెయిన్ జిఎల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ వెళ్ళండి. F-02 డబల్ స్క్రీన్ లో చేద్దాం. F-02. సో డేట్ ఏం తీసుకోవాలి? నెక్స్ట్ మంత్ లో కదా చేస్తే ట్రాన్సాక్షన్, నెక్స్ట్ మంత్ డేటా తీసుకోవాలి. పోస్టింగ్ డేట్ కూడా నెక్స్ట్ మంత్ డేటా తీసుకోవాలి. 40 అంటే సాలరీ అకౌంట్. ఎంటర్ చేయండి. ఇందులో ఒక మెసేజ్ వస్తుంది చూసారా? అది డేట్ మనం చేంజ్ చేసాం కాబట్టి ఎల్లో మెసేజ్ వస్తుంది. డోంట్ వరీ, ఎంటర్ చేసేయండి. అమౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కి 50. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు.
పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్ట్ చేయండి. FB03కి వెళ్ళండి. ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి, నెంబర్ రిమూవ్ చేసి. ఇది ఫైనల్ ఎంట్రీ, మీకు తెలుసు. ఇది సాలరీ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. టోటల్ ప్రాసెస్ ఎలా జరిగిందనే చూద్దాం. డాక్యుమెంట్ లిస్ట్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్. డౌన్కి వెళ్ళండి. ఎస్ఏ చూద్దాం. ఎస్ఏ డాక్యుమెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఆ 3 సెలెక్ట్ చేయండి. మనం చేసాం కదా ఈరోజు. చూడండి, 61, 62, 63 ఇవి మనం చేసాం. 61 ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం, లాస్ట్ మంత్ ఎండింగ్ లో చేసాం 30. తర్వాత ఏం చేసాం, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయింది. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ లో ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేసాం. ఇది టోటల్ గా ఈ 3 ట్రాన్సాక్షన్స్ అన్నమాట. నేను శాలరీ చేశాను, మీరు వేటికైనా చేయండి, మీ ఇష్టం. అది దీన్ని యాక్చువల్ డిఫరెల్ కాన్సెప్ట్ అంటారు. యాక్చువల్ డిఫరెల్ కాన్సెప్ట్ అంటారు. FBL3N వెళ్ళండి ఒకసారి. FBL3N లో ఇది శాలరీ అకౌంటా? శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఈరోజు డేట్ ప్రకారం అయిందా? ఈరోజు కాదు, మనం ఏ డేట్ ఇచ్చాము? ఇది కాదు, డేట్ ఏమి ఇచ్చాం మనం? సార్ 12 ఇచ్చినాము సార్. 30 అండ్ డిసెంబర్ 11:30 అండ్ డిసెంబర్ 1st రెండు. ఇది క్యాన్సిల్ అయిపోయింది యాక్చువల్గా. ఓకే, ఫైన్. డేట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి డేట్ మార్చండి. యాక్చువల్గా బ్యాక్ వెళ్ళి 30 తీసుకోండి. ఇక్కడ ఓపెన్ ఐటమ్ లాస్ట్ లో డేట్ ఉంది కదా, 30 ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఉందా 30 ఉంది చూసారా? ఇదిగో 10,000 ఇది మీరు చేశారు. 30. నెక్స్ట్ పని చేద్దాము. నెక్స్ట్ మంత్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ మంత్కి అప్లికబుల్ అయిందా లేదా. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. శాలరీ అకౌంట్ తీసుకుని నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి, ఫస్ట్ డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. 1 యాడ్ అని చూసారా, శాలరీ పెయిడ్ అంటే నెక్స్ట్ మంత్ కి ట్రాన్సాక్షన్ జరిగింది అనమాట. అది అన్ని కనిపిస్తుంది. మనం చేసిన 3 కనిపిస్తున్నాయి. 30 అండ్ 1 చూసారా, లాస్ట్ 3 ఉన్నాయి. 30 మంత్ ఎండింగ్ డేట్, ఇది కూడా మంత్ ఎండ్ రివర్స్ కూడా 30 డే. తర్వాత నెక్స్ట్ మంత్ కి ఏం చేస్తాము, 1 మోర్ ట్రాన్సాక్షన్, అంటే అకౌంట్ ఫైనల్ ఎంట్రీ అనమాట. ఇది 01/12/2024, 01/12/2024 ఇది ఫైనల్ ఎంట్రీ అనమాట. ఇది ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఫస్ట్ డాక్యుమెంట్, సెకండ్ డాక్యుమెంట్ అండ్ థర్డ్ డాక్యుమెంట్. అది ఓ పని చేద్దాము, బ్యాలెన్సెస్ చెక్ చేద్దాం. FS10N వెళ్ళండి. FS10N ఇక్కడ శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, మనం ఏ పీరియడ్ లో, ఏ మంత్ లో ఉన్నాము యాక్చువల్గా? 8th కదా, 9th మంత్ లో యాడ్ అయింది చూసారా 10,000 ఇక్కడ. అదిగో ఇది నెక్స్ట్ మంత్ సంబంధించింది. రైట్ నో మనం 8th పీరియడ్ లో ఉన్నాం, కానీ 9th పీరియడ్ కి యాడ్ అయింది చూడండి అమౌంట్ అనేది. క్లియరా కదా? ఎస్ సార్, క్లియర్ సార్. అది ఇదనమాట. అంటే మీకు ప్రాపర్గా అయిందా లేదా చెక్ చేసుకున్నాం మనం, అంటే నెక్స్ట్ మంత్ కూడా యాడ్ అయింది. సో ఇది యాక్చువల్ డిఫరెల్ అంటే ఇదండి కాన్సెప్ట్. యాక్చువల్గా ఏంటంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు ఈ క్వశ్చన్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎండ్ యూజర్ ట్రైనింగ్ వెళ్ళారనుకో, యాక్చువల్ డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటని అడుగుతారు ఇంటర్వ్యూలో. అడగచ్చు, ఛాన్స్ ఉంది.
మ్యాక్సిమం అడగచ్చు. కాబట్టి యాక్యురల్ అంటే ఏంటి, డిఫరల్ అంటే ఏంటి, చాట్ బాక్స్ లో ఒక చిన్న ఇమేజ్ ఉంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఫరూజ్ అనే పర్సన్, ఫరూజేనా ఆయన పేరు నాకు గుర్తులేదు, ఫరోజ్ ఖాన్ ఏదో ఉంది ఆయన పేరు, కన్సల్టెంట్ గా జాబ్ వచ్చిందండి. అది కూడా ఫ్రెషర్ గా జాబ్ వచ్చింది. మార్కెట్ లో జాబ్స్ లేవు, మార్కెట్ డౌన్ ఉంది, కాల్స్ రావట్లేదు, ఇది కాదు. డైలీ మీరు సిస్టమ్ ముందు కూర్చుని అట్లీస్ట్ ఒక 5 to 10 కంపెనీస్ కి జాబ్స్ కి అప్లై చేయాలి. అప్లై చేస్తూనే ఉండాలి. ఎవరో ఒకరు కాల్ చేస్తారు, జాబ్ వస్తుంది. మీరు నమ్మరు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆయన, సార్ మేము పూర్ ఫ్యామిలీ సార్ అని చెప్పారు. తెలంగాణ నుంచి ఆయన, తెలంగాణ ఏరియాలో ఇది చెప్పారు నాకు. సార్ మేము ఫరూజ్ ఖాన్ ఏదో ఉంది, సార్ మేము పూర్ ఫ్యామిలీ అండి, నేను పే చేయలేనంటే ఆయనకి నేను 5,000కి వీడియోస్ ఇచ్చేసాను. 5,000 పే చేశారు, వీడియోస్ ఇచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనతో మాట్లాడిన ఆడియో కాల్ ఉంది, అది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. సో ఆఫర్ లెటర్ ఈరోజు రిలీజ్ చేస్తారు. ఛాన్స్ మీకు గ్రూప్ లో యాడ్ చేస్తానా, జాబ్స్ వచ్చిన వాళ్ళని ఎవరినన్నా ఇంతకుముందు? ఒకరిని యాడ్ చేశారు సార్. చేశానా? ఓకే. ఇంకా మన దగ్గర ఈ మంత్ లో జాబ్స్ వచ్చిన వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారండి. 2 మెంబర్స్ ఉన్నారు. 17 బ్యాచ్ నుంచి ఒకళ్ళకు జాబ్ వచ్చింది, అండ్ లాస్ట్ డే ఒకళ్ళు ఫరోజ్ ఖాన్ అనే ఒక ఆయన ఇన్ఫార్మ్ చేశారు. 2 మెంబర్స్ కి జాబ్ వచ్చింది. జాబ్స్ అనే వస్తాయండి, హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకుంటూ ఇదే ఒక ప్యాషన్ గా పెట్టుకుంటే జాబ్స్ వస్తాయి, లేకపోతే జాబ్స్ రావు. అంతే చెప్తున్నాను. ఓకేనా? అది. సో ఇది సెషన్. ఇంకోటి ఏముంది చూడండి సిలబస్ కాపీలో. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కూడా చేసేద్దాం, రేపు చెప్పేసి. ఇది కూడా చిన్న కాన్సెప్ట్, హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. ఇంకా ఎన్ని ఉన్నాయి మనకి టాపిక్స్, ఎన్ని ఉన్నాయి మనం చెప్పుకోవాల్సినవి? ఓపెన్ చేయండి. మనకి మంత్ ఎండింగ్ అవుతుందా చూద్దాం. P2P సైకిల్ ఇవన్నీ ఓకే. P2P సైకిల్ ఒకటి, అసెట్ అకౌంటింగ్ చెప్పాలి. 2నా 3నా? అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, 1 day లో అవ్వదు. 3, 4. కంట్రోలింగ్ ఒక 3 days పడుతుంది. రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్పాలి. ఇది మీకు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ చెప్పేశాను కదా, ఇది మీకు ఇది అయిపోయింది. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం మనం, అది చాలా సింపుల్ కాన్సెప్ట్. అది కలర్ చేంజ్ చేయండి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ క్రియేట్ చేయలేదు అనుకుంటా సార్. అకౌంట్ క్రియేట్ చేసాం సార్, కానీ దాని గురించి అంతే. అది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎందుకంటే if debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved అండి. అంటే దాని గురించి పెద్ద టాపిక్ ఏం కాదు, జస్ట్ ఎలా క్రియేట్ చేయాలనే చూపించారు అంతే. అది కూడా కలర్ చేంజ్ చేసింది, అది అయిపోయింది. అది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. మీరు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు, ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారో చూడండి, ఆన్లైన్లో సెర్చ్ చేయండి. మీరు డౌన్కి వెళ్ళండి. ఎంట్రీస్ చూపించలేదు సార్, జీరో బ్యాలెన్స్ ఎంట్రీస్ అది చూపించలేదు, అది మీరు చేయండి, మీరు చేయొచ్చు. మీకు నేను చెప్పాను కదా అప్పుడు, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలనేది. సరే ఓకే, చేయలేదు, బట్ చెప్పినట్లున్నాను ఎలా చేయాలనేది. అంటే బిజినెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్, సరే ఫస్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి, ఏమేమి ఇంకా చూద్దాం. రెజ్యూమ్ ప్రిపేర్ ఎన్నో, నేను టోటల్ టాపిక్స్ ఎన్నో కౌంట్ చేయండి సార్ ఒకసారి నాగరాజ్ గారు. చెప్పవలసినవి ఎన్ని ఉన్నాయి? వీడియో బేస్డ్ లెర్నింగ్ కౌంట్ చేయకండి, ఎల్లో లైన్లో. ఎల్లో వద్దా సార్, ఎల్లో వీటిని కౌంట్ చేద్దాం. ఎల్లో అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్ అండి, వీడియోస్ ఇస్తాను, అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ చెప్పాను కదా, అంటే ఒక 9 ఉన్నాయి సార్, 9 to 10 ఉన్నాయి అంతే. 9 to 10 ఉన్నాయా? ఓకే, 9 to 10 అంటే ఓకే, పర్వాలేదు, బాగానే వచ్చాం మనం. టోటల్ ఎన్ని టాపిక్స్? 61 టాపిక్స్ అయినాయా? 9 to 10 అంటే మీకు కొంచెం ఫాస్ట్ గా చెప్పినట్టున్నానులేండి. మధ్యలో కొన్ని 2 టాపిక్స్ కూడా చెప్పేస్తాను కదా, 1 day లోనే ఒకే వీడియోలో చెప్పేస్తాను కొన్ని, అందువల్ల ఫాస్ట్ గా అన్నట్లున్నాయి.
ఓకే ఫైన్. ఒక 70 వస్తాయి, 70 to 80 వీడియోస్ వస్తాయి అంతే మ్యాక్సిమం. ఓకే ఫైన్. 9 అంటే అంతే, ఇంకో 15 టాపిక్, ఇంకో 15 క్లాసెస్ ఉండొచ్చు మేబీ. ఈ మంత్ ఎండింగ్కి మ్యాక్సిమం కంప్లీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనము చూడండి క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేద్దాం. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ తర్వాత O2C అండ్ P2P పెట్టుకుందాం మన టార్గెట్. నెక్స్ట్ అది O2C P2P సైకిల్ ఫస్ట్ చెప్తాను, తర్వాత O2C చెప్తాను. P2P సైకిల్ ఫస్ట్ చెప్తాను, తర్వాత O2C చెప్తాను. అది నెక్స్ట్ క్లాస్ ఏంటి? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. క్లియరా? అర్థమైంది అందరికి? టైం ఉంటే జీరో బ్యాలెన్స్ అని చెప్పారా సార్ కొంచెం మరి? జీరో బ్యాలెన్స్ అది అవసరం లేదు సార్, నేను చెప్తాను. చాలా సింపుల్ అండి, ఏం లేదు అసలు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఏముంది, అది ఎంట్రీ పోస్ట్ చేయటమే కదా. అదే సరే నేను చెప్తానులేండి, నేను చెప్తాను. ఓకే, మీకు జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది S4 HANAలో చెప్పినట్లున్నాను. ఆ వీడియోస్ ఇస్తే చూద్దాం, లాస్ట్ చూద్దాం. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ గా చూద్దాం రండి. నెక్స్ట్ మీరు ఆన్లైన్లో వెతకాలండి, ప్రతిదీ ఆన్లైన్లో సెర్చ్ చేయాలి మీకు తెలియదు ఏదైనా ఉంటే. నెక్స్ట్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కదా సార్, ఓపెన్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ చెప్పాము మనం ఇక్కడ వరకు? ఓన్లీ 12 క్వశ్చన్స్ డిస్కస్ చేసామా? 12 క్వశ్చన్సా? One minute. What is mean by reconciliation account? అది యాడ్ చేస్తున్నారా? ఇంపార్టెంట్ అది. What is mean by reconciliation account? చేస్తారా లేదా? చేసినాం సార్. చేసామా? ఓకే ఫైన్. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? Document splitting is like a segregation of the accounting based on the categories. We have two types of document splitting: active splitting and passive splitting. అండ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్ కూడా ఉంటుంది. 3 స్ప్లిట్టింగ్స్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అంటే ఎన్ని రకాలు? 3 టైప్స్ ఆఫ్ ది స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి. యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్. Document splitting means to split the line item based on the category wise. Document splitting and document plus splitting is equal to document splitting. Document splitting means dividing or classifying the GL account. Document splitting and meaning enti? Meaning of document splitting. Document splitting and enti? Dividing or classifying the GL account based on the category wise. Rent అనేది ఎక్స్పెన్సెస్ అనే కేటగిరీ కిందకు వస్తుంది. అసెట్ అనేది అసెట్స్ కిందకు వస్తుంది. వెండర్ కి సంబంధించిన అకౌంట్స్ ఏంటి, ఇట్లా వీటన్నిటిని కూడా మనం క్లాసిఫై చేస్తాం. క్లాసిఫై అంటే మీనింగ్ ఏంటి? టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ అని చెప్పాలి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటారు. What it mean by zero balance clearing account? What are the advantages of the zero balance clearing account? Zero balance clearing account advantage enti? Wherever the debit and credit not matching, we'll move that balance to that zero balance account once the accrual. Let's say, for example, we can say that accrual entry, sir.
జీరో బ్యాలెన్స్ ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో కరెక్ట్గా చెప్పారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే if debit side, and as per my terminology, if debit side parameters not equal to credit side parameters, then zero balance account will be involved అని చెప్పాలి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇది ఇంటర్వ్యూకి వచ్చానండి ఇవన్నీ కూడా. మీకు నేను షీట్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఎక్కడో చూస్తాను, 1 minute. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదు, న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఉంటుంది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనేది న్యూ జిఎల్ కాన్సెప్ట్, ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదు, ఇంతకుముందు లేదు. ఇది ఈసీసీ 6.0 వెర్షన్ నుండి స్టార్ట్ అయింది అనమాట. ఎనీవే, వాట్ ఈస్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్? 1 minute. చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేయండి. 1 minute. ఓకే, చూడండి, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే డాక్యుమెంట్ ప్లస్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. స్ప్లిట్టింగ్ మీన్స్ డివైడింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది జిఎల్ అకౌంట్. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ ఏ టూల్ టు స్ప్లిట్ ది డాక్యుమెంట్ లైన్ ఐటమ్ ఆర్ క్లాసిఫైయింగ్ ది లైన్ ఐటమ్ as category wise. Based on the document splitting, we can create the financial reports. This document splitting process is totally depends on the client requirement. Client requirement ni base ga chesni మనం document splitting అనేది చేస్తాము. ఇది క్వశ్చన్ అండి, ఆన్సర్ అడిగితే చెప్పాలి మీరు ఇంటర్వ్యూలో. తర్వాత జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కూడా చెప్పాను మీకు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే అడ్వాంటేజ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అండి. చాట్ బాక్స్ లో ఉంది చూడండి, చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, then zero balance clearing account will be involved. ఇది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అంటే ఇది. మీనింగ్ ఆఫ్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్, దెన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఇన్వాల్వ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అంటే బిజినెస్ ఏరియాస్ ఇలా కొన్ని ఈక్వల్ గా లేవనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొకటి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, ఇది కూడా చదవండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీరు బట్టి కొడతారు, ఏం చేస్తారని మీ ఇష్టం.
డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఎన్ని రకాల స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది 3 టైప్స్: యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్. 3 టైప్స్ ఉంది. 3 టైప్స్ ఉంటాయి. కలర్ యాడ్ చేయండి నీట్గా. యాక్టివ్ స్ప్లిట్టింగ్, పాసివ్ స్ప్లిట్టింగ్, జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ స్ప్లిట్టింగ్ 3 టైప్స్ ఉంటాయి. సో యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? యాక్టివ్ స్ప్లిట్టింగ్ టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్. ఎగ్జాంపుల్ మనం స్టాండర్డ్ గా చేస్తాం కదా, దాన్ని యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటారు. టు స్ప్లిట్ ది లైన్ ఐటమ్ బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి డాక్యుమెంట్ యాక్టివ్ స్ప్లిట్టింగ్ అంటే. Active splitting is depends on the standard configuration, business area wise, profit center wise, segment wise ఇట్లా అన్నమాట యాక్టివ్ స్ప్లిట్టింగ్. పాసివ్ స్ప్లిట్టింగ్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమైతే పారామీటర్స్ ఇచ్చామో అవన్నీ కూడా క్లియరింగ్ లో కూడా అప్లికబుల్ అవుతాయి. పాసివ్ స్ప్లిట్టింగ్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ you are not required to specify the parameters. All parameters updated automatically. If I post GL account or GL posting or vendor invoice or customer invoice accounting entry posting, I specified business area, profit center, segment. It's all parameters are applicable to at the time of payment accounting entry posting. అంటే ఇన్వాయిస్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైతే ఎంట్రీస్ అనేవి మనం యాడ్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా క్లియరింగ్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని పాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. అంటే పాసివ్ స్ప్లిట్టింగ్ అనేది టోటల్ గా డిపెండ్స్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇన్వాయిస్ ఎంట్రీ పోస్టింగ్. సో ఏమైతే ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో పారామీటర్స్ తీసుకుంటామో అవన్నీ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. దీన్ని పాసివ్ స్ప్లిట్టింగ్ అంటారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అంటే ఇఫ్ డెబిట్ సైడ్ పారామీటర్స్ నాట్ ఈక్వల్ టు క్రెడిట్ సైడ్ పారామీటర్స్ దెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఇది చదవండి, మేజర్గా ఇది ఇంపార్టెంట్. సిగ్మెంట్ కూడా ఇంపార్టెంట్. సిగ్మెంట్ చదివారా? సిగ్మెంట్ చెప్పాను మీకు ఇంతకుముందు. సిగ్మెంట్ యాడ్ అయిందా లేదా? సిగ్మెంట్ ఉందా లేదా? యాడ్ చేయలేదు సార్ సిగ్మెంట్. సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? ఎవరు చెప్తారు? సిగ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ సార్, లైక్ ప్రోడక్ట్ అని కాదు, నేను చెప్పిన దాని ప్రకారం చెప్పాలి మీరు. సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారా లేదా? సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? ఫస్ట్ క్లాస్లో చెప్పానండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు ఏదో టైం పాస్గా చెప్తున్నా అనుకోకండి. టైం పాస్గా చెప్తున్నా అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్స్ అన్నా అని చెప్పానంటే అడుగుతారు అంతే. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అన్ని నేర్చుకుంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఎస్ఐపి నేర్చుకున్నాను, నేను జాబ్ కొట్టగలను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సిగ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై సిగ్మెంట్? Segment means under the company code 2 or more divisions. It is called segment. Simple ఏముంది అక్కడ? Segment means under the company code. మీ కంపెనీ కోడ్ లో 4-5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీది ప్రియా పికిల్స్ కంపెనీ. ప్రియా పికిల్ ఏం చేస్తాడు? మ్యాంగో పికిల్ తయారు చేస్తాడు, అదొక సిగ్మెంట్. జింజర్ పికిల్ తయారు చేస్తాడు, అది ఒక సిగ్మెంట్. చిల్లీ పౌడర్ తయారు చేస్తాడు, అది ఒక సిగ్మెంట్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. ఒకే కంపెనీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, దీని సిగ్మెంట్ అంటారు. వెయిట్ చేయండి, మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సిగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ ఈజ్ ఇంపార్టెంట్ అడుగుతారు. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈజ్ అ మ్యాండేటరీ. పక్కా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు ప్లీజ్. జాబ్ రావటం అనేది మీకున్నటువంటి సబ్జెక్ట్ పైన ఉన్న కమాండింగ్ బేస్గా చేసుకుంటుంది. మీరు ప్రిపేర్ అవ్వకపోతే నేనేం చేయలేను. బట్ ప్రిపేర్ అవుతారు, 100% ప్రిపేర్ అవుతారు. ఎందువల్లంటే సబ్జెక్ట్ అర్థం అవుతుంటే కనుక పక్కా ప్రిపేర్ అవుతారు. చాట్ బాక్స్లో చూడండి.
ఇది కాపీ పేస్ట్ చేయండి ఆ షీట్లోకి. అవ్వట్లేదా? ఫస్ట్ డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేసి కాపీ పేస్ట్ చేయండి. అవటం లేదా? లీవ్ ఇట్ వదిలేయండి. ఇక్కడ చూడండి, ఆ షీట్ ఓపెన్ చేయండి చాలు. ఇట్లా వదలండి, మీకు తెలియదు అది కాపీ షీట్ ఉంటుంది. మీరు రైట్ క్లిక్ ఇవ్వండి ఇమేజ్ పైన. కాపీ ఉందా? కాపీ ఇమేజ్ క్లిక్ చేయండి. షీట్లోకి వెళ్ళండి, ఎక్సెల్ షీట్ కంట్రోల్ వి అనండి, తీసేయండి కంట్రోల్ వి. తీసుకోవట్లేదా? స్నిప్ చేసి కాపీ చేసుకోండి నాగరాజ్. కిందన సర్చ్ లో స్నిప్పింగ్ టూల్ కొట్టండి. ఓకే, అవ్వట్లేదండి, అది అంత ఐడియా లేనట్టుంది. ఓకే ఫైన్, లీవ్ ఇట్. చూడండి, ఇమేజ్ ఓపెన్ చేయండి, అక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. చూడండి, సో సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more డివిజన్స్ ఇట్ ఈస్ కాల్డ్ సిగ్మెంట్. ఇక్కడ చూడండి, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ ఆయిల్ ఉంది. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏముంది? రిలయన్స్ ఆయిల్ అనేటటువంటి ఒక కంపెనీ కోడ్ అనమాట. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ రిలయన్స్ ఆయిల్లో ఉంది. రిలయన్స్ ఆయిల్లో ఏమేమి ఉంటుంది? బ్రాంచెస్ ఉన్నాయి, గుంటూరు బ్రాంచ్, ఒంగోలు, విజయవాడ, తిరుపతి బ్రాంచెస్ ఉన్నాయి. తర్వాత ఏముంది? డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కామన్ ఫంక్షనల్ ఏరియాస్ అంటారు డిపార్ట్మెంట్స్ ని. సో ఈ రిలయన్స్ ఆయిల్లో ఏమేమి ఉన్నాయి? రిలయన్స్ పెట్రోల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ 1 more సెగ్మెంట్. అంటే 1 or more ప్రొడక్ట్స్, ఒకే కంపెనీలో 1 or more ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు? సెగ్మెంట్ అంటారు. వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? Under the company code 2 or more divisions it is called segments. అది సెగ్మెంట్ అంటారు. ఇక్కడ ఏముంది? రిలయన్స్ ఆయిల్ ఈజ్ ఏ కంపెనీ కోడ్. అండ్ దిస్ కంపెనీ కోడ్ 3 products like రిలయన్స్ డీజిల్, రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్, ఈ 3 products ఉన్నాయి. వీటిని ఏమంటారు? సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటారు. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. మ్యాటర్ కాపీ చేశాను, యాడ్ చేసుకోండి.
చూడండి, వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్? అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions, it is called segment. Reliance Oil is a company code. On this company code, 3 products like Reliance Petrol, Reliance Diesel, Reliance Engine Oil. This products is called as a segment. Segment ఎలా డిఫైన్ చేస్తాము? Based on the business terminology. Based on the business terminology or based on the business strategy, we will create the different types of the segments. S4 HANAలో చెప్పాను సెగ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో. చూడండి, 4 సెగ్మెంట్స్ చెప్పాను. S4 HANA వీడియోస్ చూసారా? వాటిలో ఉంటుంది 4 సెగ్మెంట్స్ ఉంటుంది. ఆ సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ చేయండి. అది క్లియరా? సెగ్మెంట్ అంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్, సెగ్మెంట్ అండ్ వాట్ ఇన్ మీన్ బై డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్. లెడ్జర్స్ ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అవైలబుల్ ఆన్ ది SAP? 2 ledgers, sir. Leading ledger, non-leading ledger. What is mean by leading ledger? Leading ledger we are using for local purpose, company's local area. Non-leading ledger for like other than local. What is mean by local accounting principle? Yes. Leading Company is a part of the local accounting principle. What is mean by local accounting principle? Like a company code principle, so like IAS, Indian Zero. IAS. What is the meaning of IAS? Indian accounting standards. Very good, appreciate. And what is mean by non-leading ledger? Like Yes, US GAAP, other than company code currency, if any company having like other than US states. Non-leading ledger is 2 types: US GAAP, IFRS. US GAAP means US GAAP అంటే ఏంటి? Generally Accepted accounting principle. IFRS, International Financial Reporting System అంటారు. Based on the leading ledger, we will create the non-leading ledgers. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 types ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి, లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఇస్ అ స్టాండర్డ్ లెడ్జర్, స్టాండర్డ్ IAS, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ లోకల్ గ్యాప్ అంటారు. నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 parts ఉన్నాయి, IFRS, US GAAP, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. మీ కంపెనీ ఓన్లీ డొమెస్టిక్ కంపెనీ, ఇండియాలోనే ఉంది, ట్రాన్సాక్షన్ చేస్తుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ అవసరమా? నాట్ రిక్వైర్డ్. ఓన్లీ లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. మీ కంపెనీ MNC కంపెనీ అయితే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. అది క్లియరా? Yes sir, clear sir. అది చదవండి, ఇవన్నీ ఇంపార్టెంట్. టోటల్ డైలీ చదవండి. నేను యాక్చువల్గా ఓన్లీ 13 ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవే కాదు, ఇక్కడ చెప్పినవే కాదండి, ప్రతి క్లాస్కి కూడా నోట్స్ చెప్తున్నాను. అన్ని చదవండి, ఏది మిస్ చేయకండి. ఇవన్నీ నేర్చుకుంటేనే ఇంకా ఏమైనా చాలా ఉన్నదేమో అనిపిస్తుంది, అంత లెంతీ ఉంటుంది. ఇప్పుడు S4 HANAలో ఇంకా కొన్ని టాపిక్స్ చెప్పాను. చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, క్యాన్సిల్ చెక్స్, వైడ్ చెక్స్, ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవి కూడా యాడ్ చేశాను. అవన్నీ ఏంటంటే చాలా మీకు చాలా ఎక్కువ టాపిక్స్ చెప్పినట్లు, అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా, అవి కూడా చూడండి. ఇవి మన ECCలో మ్యాండేటరీ అండి. ఇంకోటి చెప్తున్నాను, ECC నేర్చుకున్న అందరూ జాబ్స్ కొట్టారండి. S4 HANAకి చాలా మంది నేర్చుకోకుండానే కొట్టేశారు. బట్ S4 HANA వీడియోస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. 2 ప్రిపేర్ అవ్వండి. మీకు ECCలో వచ్చినా సర్వే అవుతారు, S4 HANAలో వచ్చినా కూడా సర్వే అవుతారు. క్లియర్ కదా? రేపేంటి కాన్సెప్ట్? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ రేపు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ అది. రేపు అది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.